హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగుండారా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ వచ్చేసి కిచిడి అండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో మనం కిచిడీకండి నెయ్యి చూస్తున్నాం కదా, నెయ్యి, నూనె, అలాగే మెయిన్ కిచిడీకి మనకు కావాల్సినటువంటిది పెసరపప్పు అండి. దీన్ని బాగా లైట్గా సిమ్లో మంటలో బాగా రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే బియ్యం అన్నమాట, ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాలన్నమాట. అలాగే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, అక్కడ ధనియా పౌడర్ ఉంది కదా. సో ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది చూద్దాము. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని అందులో మనం నెయ్యి అండి, నెయ్యి చాలా ఇంపార్టెంట్. మంచి టేస్ట్ ఉంటుంది ఈ రైస్కి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుంది. అలాగే నెయ్యితో పాటు కొద్దిగా ఆయిల్ అనమాట, రెండు మిక్స్ చేద్దాము. అలా లేదు అంటే ఉత్త నెయ్యితో అయినా చేయొచ్చు అనమాట. సో ఈ నెయ్యి మొత్తం బాగా కరగాలన్నమాట. కరిగిన తర్వాత మనం ముందుగా లవంగాలు, చెక్క, అలాగే బిర్యానీ ఆకు కూడా వేసేద్దాము. సో చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. లైక్ చేయడం వల్ల సో చాలామందికి రీచ్ అవుతుంది. అలాగే పచ్చిమిర్చి అండి. సో పచ్చిమిర్చిని బాగా కొద్దిగా వేగిన చిట్టపట అంటాయి కదా, సో అలా అనుకోకుండా కొంచెం అలా ఏం చేద్దాము, కట్ చేసేసుకొని వేసుకోండి అలా. సో ఇప్పుడు ఆనియన్స్ అండి, ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. అవి వేగేటప్పటికి తర్వాత మళ్ళీ మనం టమాటోస్ యాడ్ చేస్తున్నాము. అది కొద్దిగా జస్ట్ అలా ఫ్రై అవ్వనివ్వండి, ఒక 2 మినిట్స్ అంతే అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఈజీ. వాటర్ అనేది మనము రైస్ అండి దీనికి చేసుకునేటప్పుడు మనము కొలత పెట్టేసుకోవాలన్నమాట. 1 గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. బియ్యం మనం నానబెట్టుకుంటాం కాబట్టి నానబెట్టుకుంటేనే బాగా కుక్ అవుతుంది కూడా. ఇప్పుడు టమాటాస్ యాడ్ చేసుకుందామండి. అలా పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసేసుకొని వేసేసుకొని బాగా వాటిని ఆ నెయ్యి, ఆ నూనె అనేది ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే అల్లము, తెల్లగడ్డ పేస్టే, కచ్చా పచ్చాగా రోట్లో దంచుకునేది అల్లము, తెల్లగడ్డ పేస్ట్ అండి. అది 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. సో బాగా నీట్గా అలా కలబెట్టేసుకోవాలన్నమాట. కలబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది అన్నమాట, ధనియా పౌడరు, కొద్దిగా పసుపు, ఉప్పు యాడ్ చేసేసుకున్నాము. ధనియా పౌడరు, ఉప్పు, పసుపు అనమాట. అంతే, లైట్ మసాలా అండి, ఎక్కువ ఏం అవసరం లేదు. చెక్క, లవంగం పౌడర్స్ అవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ అలా చెక్క, లవంగాలు, లవంగం వేయలేదు, చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు మాత్రం వేసాం. అలాగే పుదీనా, అలాగే కరివేపాకు. పుదీనా వేయడం వల్ల కిచిడీలో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచిగా యాడ్ అవుతుందండి. అరోమా స్మెల్ కూడా చాలా బాగుంటుంది రైస్. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా నచ్చుతుంది అందరికీ. సో దీంట్లోకి మనం పల్లీ చట్నీ అనమాట, కిచిడీలోకి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వాటర్ అనమాట. వాటర్ క్వాంటిటీ ఎలాగంటే 2 గ్లాస్ ఆఫ్ బియ్యం తీసుకుంటే 4 గ్లాస్ వాటర్ వేయాలన్నమాట. అంటే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అనమాట. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు మీరు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఒకేసారి. ఆల్రెడీ నేను ముందే వేసాను, అది నాకు మొత్తం సరిపోతుంది. సో మీకు ఏదైనా సాల్ట్ అలా తక్కువ అనేది ఉంటే కనుక ఒకసారి మీరు చూసేసుకొని ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాము. ఈ వాటర్ అంతా సెరలాలండి, పైకి నాకు సెర్లుతుంది కదా. ఇప్పుడు మనము పెసరపప్పు ప్లస్ రైస్, పెసరపప్పుని ఫస్ట్ దూరగా వేయించుకోవాలన్నమాట. అప్పుడు చాలా మంచి స్మెల్, వాసన ప్లస్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నానబెట్టుకున్న తర్వాత మనం ఇందులోకి సెర్లుతున్న వాటర్లోకి మనం బియ్యం అన్నమాట వేసేద్దాము. ఎక్స్ట్రా అవసరం ఏమి ఉండదండి. మనము బియ్యంలోకి ఒక చిన్న గ్లాస్ ఆఫ్ తీసుకుంటే సరిపోతుంది పెసరపప్పు.
దానికే మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏముండదు. ఆ 2 కప్స్ మనము రైస్ తీసుకున్నాం కదా, 4 కప్స్ వేసాను. దాంట్లోకి ఇది కూడా సరిపోతుందన్నమాట. చాలా బాగుంటుంది. సో నిజంగా చెప్తున్నాను, ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు తిన్నవాళ్ళు కూడా. చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. సో ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. సో సిమ్లోనే కుక్ అవుతుందండి, సరిపోతుంది. చూస్తున్నారు కదా, అసలు నేను అలా మూత తీస్తూనే చాలా మంచి ఫ్లేవర్ కొట్టిందనమాట. నెయ్యి వేసాం కదా, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు అలా లేదనుకుంటే నెయ్యి నూనె వేస్తేనే బాగుంటుందండి. సో అలా లేదు, నెయ్యితో అయినా మీరు చేసుకోవచ్చు. బట్ ఉత్త నూనెతో అయితే అంత టేస్ట్ ఏమి ఉండదు. నెయ్యి వేస్తేనే కొంచెం చాలా మంచిగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఒకసారి మనం మళ్ళీ నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు దీనిలో కాంబినేషన్ ఏంటి అంటే కనుక పల్లీ చట్నీ అన్నాను కదా, అది ఎలానో చూద్దామండి. ఇప్పుడు పల్లీలు వేయించుకున్నాము, అలాగే ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, అలాగే టమాటాలు. సో ఇలా ఏం చేసుకోవాలంటే, ఇది మా కడప స్టైల్లో చాలా ఫేమస్. శనక్కాయల పచ్చడి అంటారు, పల్లీ చట్నీ అంటారు కొంతమంది. సో మేమైతే శనక్కాయల పచ్చడి అంటాం అన్నమాట. సో దీన్ని మిక్సీలో ఇప్పుడు అన్నీ వేయించుకున్నాం కదా, ఫస్ట్ పల్లీలు వేసేసుకొని పొట్టు తీస్తారు, అలా పొట్టు తీయకోకుండా అయినా వేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చి, చింతపండు ఈ 3 వేసి ఫస్ట్ ఒకసారి మిక్సీకి పట్టేసుకుందాము. చాలా బాగుంటుందండి శనక్కాయల చట్నీ కూడా. కొద్దిగా ఉప్పు వేసుకుందాము, ఒకసారి అట్లా మిక్సీ పట్టేసుకుందామండి. సో ఇప్పుడు ఇందులోకి మనము ఇలా పట్టుకున్న తర్వాత బరకగా పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దాంట్లోకి టమాటాలు వేసుకుందాము. సో వీడియో కనుక ఖచ్చితంగా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకో రిక్వెస్ట్ అనమాట. సో అయిపోయింది, టమాటా వేసేసుకున్నాం కదా, అందులోకి కొద్దిగా ఎర్రగడ్డలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ కొద్దిగా పేస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ పేస్ట్లోకి ఒక్కసారి మనము వేయించుకున్నాం కదా ఎర్రగడ్డలు, ఆ ఎర్రగడ్డలు వేసేసి జస్ట్ ఊరికట్లా గర్రని అట్లా తిప్పేసి, అంటే ఆ ఎర్రగడ్డలు అనేవి బరకగా ఉంటేనే అనమాట మనకి చట్నీలోకి చాలా బాగుంటుంది అనమాట. సో అలా లేదంటే ఇలా వేసేసి కలిపెట్టేసుకోవచ్చు. ఆడికి చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది, ఆడ రైస్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో మంచి టేస్ట్ అండ్ మంచి కాంబినేషన్ అనమాట. సో దీంట్లోకి మీరు ఏదైనా తాలింపు కావాలంటే చేసుకోవచ్చు, లేకుంటే ఈ రెండింటితో అయినా సరిపెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి పెరుగు అండి, పెరుగు, ఈ మా పల్లీ చట్నీ, అలాగే ఈ కిచిడి చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో ఒక్కసారి అలా వేసేసాం కదా, జస్ట్ అట్లా బరకగానే ఉండాలా అందులోకి ఆనియన్స్ అనేది, అప్పుడే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. రోట్లో వేసి దంచుకున్నారంటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. ఏమంటే రోల్లో నేను దంచుకోకుండా తొందరగా చేసేసాను అనమాట పల్లీ చట్నీ. అంటే మేము శనక్కాయల పచ్చడి అంటాము మా కడప స్టైల్లో. మా కడప స్టైల్లో కిచిడి అండ్ శనక్కాయల పచ్చడి ఎలాగుందో అందరూ కింద ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా చేసుకోండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి, అది మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. సో రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఆవిరి మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో చాలా తొందరగానే చేసేసుకోవచ్చు ఈ వంట కూడా. సో ఇది ఇవాల్టి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకో వీడియోతో మళ్ళీ ముందుకుంటాను. థ్యాంక్ యూ.